శ్రీరామనవమి కథ లంకారాజైన రావణుడితో మొదలవుతుంది. అతని పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మరియు అతని ముప్పు నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు. దేవతలు లేదా యక్షుల చేత తాను ఎన్నటికీ చంపబడనని రావణుడు బ్రహ్మదేవుడు నుండి శక్తిని పొందాడు. అతడు అందరికంటే శక్తిమంతుడు. అందువల్ల దేవతలందరూ సహాయం కోసం అభ్యర్థనతో విష్ణువు వద్దకు వెళ్లారు. భక్తుల రక్షణ అవసరం వచ్చినప్పుడల్లా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయాసాన్నిచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముడు. లంకాధిపతి అయిన రావణుని సంహరించాడు రాముడు. అప్పటి నుంచి ఆ రోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటాము. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.